దేవుడు ఒకసారి మనల్ని ప్రేమిస్తానండి, మనకులాగా మాటి మాటికి మారిపోయేవాడు కాదు. మంచిగుంటే ప్రేమిస్తాను, చెడ్డోడయ్యాడు వదిలేశానంటే కుదరదండి. అటు చేయడు ప్రభు, అటు చేయడు. నువ్వు ఏమైనా చెయ్యి, ఆయన నిన్ను ఇంకా ప్రేమిస్తూనే ఉన్నాడు. అది నీకు చులకడైపోతే ఏం చేయాలి? నువ్వు ఎట్లా ఉన్నా సరే దేవుడు నిన్ను ఇంకా ఆశ్రయిస్తూనే ఉన్నాడు. నువ్వు చేసిన తప్పులకి నీకేమి హాని చేయాలి? నీ కాళ్ళు చేతులు పడేటట్టు చేయలేదే, నీ నోరు పడిపోయేటట్టు చేయలేదే, నీ ప్రాణం పోయేటట్టు చేయలేదే, నీకు తిండి లేకుండా చేయలేదే. యు నో యు ఆర్ నాట్ రైట్ విత్ గాడ్, బట్ స్టిల్ గాడ్ ఈజ్ బ్లెస్సింగ్ యూ. బికాస్ ఆయన కృప, పాపం ఎక్కడ విస్తరిస్తుందో ఆయన కృప అక్కడ. అందుకని పాపంలో కొనసాగుతావా? ఆయన తెలుసు నీ సంగతి అంతా, అయినా కూడా ప్రేమిస్తాడు. అబ్బాయి ఏం ప్రేమ కలిగింది దేవుడండి యేసయ్యా. నీ సంగతి అంతా తెలిసినా కూడా, దరిద్రుడు అని తెలిసినా కూడా, వినమని తెలిసినా కూడా ఇంకా ప్రేమిస్తాడేంటి నిన్ను? నాకు అర్థం కావట్లేదు ఆయన ప్రేమ ఏంటో. నేనెంత దూషించినా, నేనెంత బాధ పెట్టినా, నేనెంతగా ఆయన మాట వినకపోయినా ఆయన ఇంకా నన్ను ముద్దు పెట్టక చూసుకుంటాడేంటబ్బా. ఇంకా నన్ను బాగు చేయాలని నా వెంట పడతాడేంటయ్యా. మాట వినలేదంటే వాడు తిరుగుబాటు చేస్తున్నాడు, తిరగబడుతున్నాడు, వాడు మూర్ఖంగా ప్రవర్తిస్తున్నాడు. తల్లిదండ్రులు మాట వినడంలోనే ఆ రోజులు ఏం చేయాలి తెలుసా అంటే, మీకు తెలుసా? మా మాట అంటం లేదా అబ్బాయి అంటే ఊరు పెద్దల దగ్గర తీసుకురావాలంట. అది వాళ్ళు పరీక్ష చేసి ఏమంటారు తెలుసా? అవునుడు మొండోడు, మూర్ఖుడు, తల్లిదండ్రుల మీద తిరగబడుతున్నాడు, ఇలాంటోడు ఉంటే మొత్తం ఇలాగే సముదాయం అంతా పాడైపోద్దని ఊరు పెట్టి తీసుకెళ్ళి రాళ్ళతో కొట్టి చంపేయాలంటారు. కొట్టి చెప్పేయాలి మనలో చాలామందిని. ఒక విషయంలో కాకపోతే ఒక విషయంలో దేవుని బాధ పెట్టిన వాళ్ళమే. వ్యభిచారంలో పట్టబడిన వాడిని కొట్టి చంపేయాలి, చెవి నరికినోడు చెవి నరికేయాలి, చంపినోడు చంపేయాలి, దెబ్బకి దెబ్బ, పట్టికి పన్ను. కానీ యేసయ్య అడ్డం వచ్చాడు. నేను చస్తా, నేను తీసుకుంటా శిక్ష, వాడిని వదిలేయి, నేను క్షమిస్తా. అడ్డం పడి మన కోసం ఆయన ప్రాణం ఇచ్చాడు. ఆయన నీ మూర్ఖత తీసేయడానికి ఆయన మూర్ఖుల చేతులు చిక్కాడండి. నీ తిరుగుబాటును మాన్పించడానికి ఆయన లోబడ్డాడండి, దేవునికి అడ్డం పడ్డాడండి మన కోసం. యేసయ్య నిజంగా నువ్వు ప్రేమిస్తే ఆయన మాట వినకుండా నువ్వు ఉండలేవే. మీరు నా మాట వినని ఎడల, మీరు నన్ను ప్రేమించిన ఎడల, ఇఫ్ యు లవ్ మీ కీప్ మై కమాండ్మెంట్స్, నన్ను ప్రేమిస్తే నా ఆజ్ఞలు అనుసరించు. ఒకటే, నీకు దేవుని మీద ప్రేమ లేదు, అందుకే దేవుని మాట వింటం లేదు, మరేం లేదు అక్కడ ప్రాబ్లం. యేసయ్య పాడుతున్నావే కానీ నిజంగా యేసయ్యను నువ్వు ప్రేమిస్తే ఆయనకు వ్యతిరేకంగా నువ్వు జీవించవు, ఆయన మీద తిరుగుబాటు చేయవు.